బాగలేదు కదా, ఇరివేషనల్ అవటం, బాగోకపోవడం, మళ్ళీ పైగా ఇరివేషనల్ అవటం, హాస్పిటల్ పోవడం, 2 అయినాయి. దేనికి? ఆదివారం ప్రార్థనకు రానందుకు. ఇన్నైనాయి. వచ్చి నేను ఆదివారం ప్రార్థనకు రానందుకు నాకు ఇలా జరిగింది అని చెప్పింది. ఇంకొక ఆమె వచ్చి నేను నెలకు 1 వారమే వస్తాను, నాకు జరగదే. సీనియర్లు ఉంటారు కదా, తెలుగు వాళ్ళు ఉంటారు కదా. ఇంకొక ఆమె వచ్చి అంది, ఏమిటి 1 వారం మానేస్తే ఇరివేషనల్ అయినాయి అంట. నేను ప్రతి వారం మానేస్తా, ఎప్పుడు నెలకోసారి పల్లారాధన పోతా, మరి నాకు అవ్వే అంది. దీనికి ఏం సమాధానం చెబుతారు మీరు? చెప్పండి. చెప్పే, ఇంతకుముందు చెప్పా, ఇప్పుడు మీరు కూడా అదే సాక్ష్యం చెప్పారు. ఇప్పుడు దీనికి ఏం సమాధానం? ఇప్పుడు ఎంకాయం గారు 2 వారాలు ఎగ్గొట్టింది, నాకు అవ్వలేదు ఏంటి అంటే ఏం చెప్పాలి? ఏం మాత్రం గారు మరియం గారు అంటే నాకు అవ్వలేదు అంటే ఏం చెప్పాలి? చెప్పండి. మీ దగ్గర ఏమైనా ఆన్సర్ ఉందా? ఏదైనా ఆన్సర్ ఉంటే చెప్పండి. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఇప్పుడు కొంతమంది దేవుడు అనుకుంటాడు కదా, నువ్వు వస్తే ఎంత రాకపోతే ఎంత అనుకుంటాడు. కొంతమంది దేవుడు అనుకుంటాడు కదా, అమ్మో నా బిడ్డ ఒక్కరోజు ఎప్పుడు దొరకతాను చేసేవాడు దొరకడు, ఎప్పుడన్నా ఒక్కసారి చేసేవాడు దొరుకుతాడు. ఎందుకు దొరుకుతాడు? ఇంకోసారి చేయకోకుండా దేవుడే దొరికిచ్చేలా చేస్తాడు. నీకు అర్థమైందా? ఇంకోసారి దొంగతనం చేయకోకుండా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఇప్పుడు పోయిన వారం రాలా, ఇప్పుడు బాగోలేదు ఆటో తీసుకోకుండా ఉన్నాడు, ఇప్పుడు రోజు ఆటో తీసి బాగుందనుకో, ఈ వారం కూడా చక్కగా ఆటోకి వెళ్ళేవాడు. అంటే ఆ లెక్కలో దేవుడు ఏం చేశాడంటే ఆ బిడ్డను ప్రేమించాడు. దేవుని స్తోత్రం. ప్రేమించు వారినే గద్దించి శిక్షించుతున్నాను, మీరు ఆసక్తి కలిగి మారు పొందాలని వాక్యం ఉంది. అందరూ గద్దించరు. రోడ్డు పోయేవాళ్ళు అందరూ చూసినట్టు మన పిల్లగాడికి రై రోడ్డు బాగా ఏంటి అది రోడ్డు మీద ఆటోలు తాటలు వస్తాయో తగ్గుతున్నాడు మన పిల్లలు చదువుతామా? అందరి పిల్లలు చదువుతామా? ఇప్పుడు ఈ లెక్కలో చూస్తే మన వెంకయ్య దేవుడు పిల్లగాడు, లేకపోతే అన్ని శ్రమలు ఎందుకు వచ్చాయి? ఏం దేవుడు మానేస్తున్నాడు, ఏమవుతున్నాయా? బంగారులా ఉంటారు, దండిగా ఉంటారు, ఇంకా వాళ్ళకి అన్ని కలిసి వస్తాయి కూడా. ఎందుకు? వాళ్ళ పక్క దెయ్యం తిరిగింది కాబట్టి. దేవుని స్తోత్రం కలుగుతుంది. వాళ్ళు సాతాను సంబంధులు కాబట్టి. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఇది వాస్తవం. ఎప్పుడన్నా ఒక ఆదివారం మీరు ప్రార్థన అనుకుంటే ఏం కాలేదనుకో, నేను దేవుడి పిల్ల కాదనుకుంటాను నువ్వు అనుకో. ఆయనకి ఇష్టమైన పిల్లల్నే గర్జిస్తాడండి. అందరూ గర్జిస్తారా? నీ పిల్లగాడు రోడ్డు మీదకి వెళ్తా నువ్వు చూస్తూ ఉంటావా? ఎవడో పిల్లగాడు వెళ్తుంటే నువ్వేం చేస్తావు? ఆ రోజు నాకు ఎందుకు అనుకోవా? ఖచ్చితంగా. అందుకే నేనేమంటానంటే, దేవుడు ప్రేమించిన వాడిని గర్జిస్తాడు, శిక్షిస్తాడు. దానికి మనమేం చేయాలి తెలుసా? ఆసక్తి కలిగి మారు మనసు పొంది దేవుని మందిరాన్ని వదిలిపెట్టుకోకుండా. దేవుని స్తోత్రం. ఇది అసలు ఎవరు? ఇది వాస్తవం. ఎందుకంటే ప్రకటన గ్రంథం 3:19 వచ్చిన మాట. ఆ తర్వాత యెషయా గ్రంథంలో, కీర్తనలో ఉంది. ఇక సామెతల్లోనైతే చాలా సార్లు ఉంది. ఏమనుంది? తీసారు ఎవరన్నా? ఏం చేస్తున్నాడు? ఏం చేసాడు? ఈ వారం అంతా సతవం చేసేసాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ వారం ప్రార్థన రావడానికి కారణం ఏంటంటే పోయిన వారం అంతా బాగుపోవడం కాదా? దేనికి చెప్పి వెళ్ళాడు? కిరాయి ఉంది. అప్పుడు దేనికి ఇంపార్టెంట్ ఇచ్చినట్టు కాదు, కానీ దేనికి ఇంపార్టెంట్? అందుకని దేవుడు ఏం చేశాడు? చదువు ఫస్ట్ చదవరా 19 నన్ను ప్రేమించు వారిని గద్దించి ఏం పొందాలి? ఈ వారం కూడా వెళ్తే బండికి ఇప్పుడు నేను చెబుతున్నాను మాట. కొంతమంది అంతే,
పోయిన వారం పట్టుకెళ్ళారమ్మా, ఇప్పుడు పచ్చి ఎందుకు కాదు పొలం వేస్తాం ఇప్పుడు. మరి పొలం వేస్తేనే ఎత్తనాలు పెట్టేది. పొల్లేరే టైం కమ్మా, పొల్లేరి చదువులు చేస్తే అప్పుడు కదా ఎత్తనాలు పెట్టేది. కదా పొల్లాటానికి దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఏం చేశాడంటే చదువు చేశాడు. నాకు ఒక ఆమె చక్కగా చెప్పింది, ఇదే మాట చెప్పింది. అయ్యా నేను పోయిన ఆదివారం నేను ప్రార్థనకి రాలేదు, రాత్రికి రాకపోవడం వల్ల నాకయ్యా ఇది ఈ వారం అంతా ఇరివేసినానని హాస్పిటల్లోనే ఉన్నానయ్యా, నేను చేసింది తప్పుకి నాకు శిక్ష వేసాడు దేవుడు అన్నాడు. అక్కడికి బాగానే ఉంది. 4 వారాలకు ఒకసారి వచ్చా పక్కు నవ్వింది. నాకేం జరగలేదు. నీకేం జరిగింది? నువ్వు ఆల్రెడీ తెయ్యాలని అనిపెట్టుకుని తిరుగుతున్నావు. అవునంటారా కాదంటారా? దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే నా విషయంలో కూడా ఏదైనా చిన్న మిస్టేక్ జరిగిందనుకో ఇంట్లో, నేనేదన్నా ఇది ఏం కాదులే అని ఏదన్నా చిన్న పొరపాటు చేశాననుకో, ఎమ్మడిని నాకు లేకపోతే పిల్లలకు ఎవరు ఒకరు మోనపడతాను. అంటే నాకు ఎక్కువ టైం ఉండదు. వెంటనే దానికి కారణం నేను ఏమాలోచిస్తాను, అమ్మో దేవుడు నన్ను బాగా చూస్తున్నాను, నన్ను బాగా ప్రేమిస్తున్నాను, వెంటనే తెలుసుకుంటాను. కొంతమంది ఏం చేస్తారంటే తెలుసుకోరు, వాళ్ళు ఎన్ని ఇబ్బందులైనా పడతారు, కానీ తెలుసుకొని ప్రభు పాదాల దగ్గరికి వచ్చి ప్రభువా నేను తప్పు చేశానని ఒప్పుకోవాలి. ఏం చేయాలంటే ఒప్పుకోవాలి. ఆమె ఒప్పుకునేలాగా తప్పుని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరమును పొందుతాడు, కనికరించబడతాడు, ఆశీర్వదించబడతాడు. దేవుని స్తోత్రం కలుగుతాడు. సరే, మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. ఏం చేయకుండా చూడాలి అక్కడ అంటే ఇది 14వ వచనంలో ఆఖరిలో మాట, అందరి ఏడల దీర్ఘ శాంతం గలవాడై ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూచుకుంది. మీరు ఒకరి ఎడల ఒకడు నేరైన దాన్ని అనుసరించి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు, ఎడతెగక ప్రార్థన చేయండి. ఇప్పుడు మనం సంతోషంగా ఉండాలంటే ఏమైనా ఉంది ఇక్కడ, కీడునకు ప్రతి కీడు చెయ్యొద్దు. ఇప్పుడు మనలో సంతోషం ఉండాలంటే ఏం చేయాలా? నేను మీకు ఒక విషయం చెప్తాను, మీకు అర్థమవుతుంది. ఒక్కొక్కడు నిప్పులు కప్పుతాను, మేము మంచి మీద కోపం, బాగా కోపం, దాని ఫీలింగ్, దాని రియాక్షన్ ఎలా ఉండదు చెప్పండి. ఆ మనిషి అక్కడ వచ్చినప్పుడు కానీ కనపడదు ఎలా ఉంటుంది? ఏదైతే మంట మీద కూర్చున్నాడు, అవునా కదా? అసలు పక్క 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 మండిపోతుంది. అవునా కాదా? అవునైతే అవునని చెప్పండి, కాదైతే కాదని చెప్పండి. ఉద్రేకం ఆగదు, మంట మండి. ఇప్పుడు పైన మంట పెట్టి కింద కూర్చుంటే ఏమవుతుంది? కింద మంట పెట్టి పైన కూర్చుంటే ఏమైంది? చల్లగా అంతేగా. కింద మంట పెట్టి పైన కూర్చున్నాం ఏమవుతుంది? ఇప్పుడు నీకు తెలియని విషయం ఒకటి చెబుతున్నాను, నీకు అర్థం కాని విషయం ఒకటి చెబుతా. నువ్వు ఎదుటి మనిషి మీద ఎంత మంటతో ఉన్నావో ఆ మంట నిన్ను తగలబెట్టి, అది తెలుసుకుని ఎదుటి వ్యక్తి మీద నీకు ఎంత మంటడదో, ఎంత కాలిపోయేస్తుందో, అది ఏం చేస్తుందంటే ఫైనల్ గా నిన్నే తగలబెట్టింది. అంటే మంట నీలో ఉంటే నిన్ను తగలబెట్టితే పక్క ఉంటే తగలబెట్టిద్దా? మంట నీకుంది, ఆ మంట ఏం చేస్తుంది? ఏమా చెప్పండి అమ్మా, ఎవరైనా
చెప్పండి అమ్మా ఏమైంది ఇప్పుడు సామెతల గ్రంథంలో 3:15 అన్నమాట. మేలుకు ప్రతిగా కీడు చేయవాని ఇంట నుండి కీడు తొలగిపోవాలి అని ఏంటిదన్నది? మేలుకు ప్రతిగా కీడు చేయువాడు ఇంట నుండి కీడు తొలగిపోవాలి. దానికి ఎవరై అంటే దావీదుని తీసుకోవచ్చు. దేవుని స్తోత్రం. దావీదుకి ఉరియా మేలు చేశాడు. ఏం చేశాడు? ఎలాంటి మేలు అంటే తన ప్రాణాన్ని అడ్డం పెట్టాడు. దేవుని స్తోత్రం. తన ప్రాణాన్ని అడ్డం పెట్టాడు ఉరియా. ఒకసారి దావీదు అంటాడు కదా, అయ్యా కొత్తగా పెళ్ళైనడు కదా, నువ్వు వెళ్ళి నీ భార్యతో సంతోషంగా ఉంటుంటే నా ఏలిన వాడు నా యజమానుడు శ్రమలో ఉండగా నేను వెళ్ళి నా భార్యతో సుఖించుకున్నా అన్నాడు. ఎందుకంటే ఆల్రెడీ అప్పటికే భార్యతో తప్పు చేశాడు. నీళ్ళు వేసుకుంది. ఆ నింద ఉరియా మీద వేయటం కోసం ఏం చేశాడంటే నువ్వు వెళ్ళి నీ భార్యతో గడుపు అంటాడు. ఇప్పుడు ఆయన ఉరియా ఉంటాడు అనుకున్నావు, నా యజమానుడు శ్రమలో ఉంటే, నా ఏలిన వాడు శ్రమలో ఉంటే నేను వెళ్ళి నా భార్యతో కొలుకున్నాను. స్పష్టంగా రాసినాయి అన్నమాట. వెళ్ళి నేను సంతోషించనా రాజా అన్నాడు. ఎల్లకపోయేళ్ళకి ఇక దావీదు ఏం చేశాడు తెలుసా? ఇక చూశాడు, అమ్మగారికి ఏమో నెలలు నిండుతుంది, చేసిన పాపం ఏం చేస్తాడట, ఆగదు కదా, నిండుతుంది. ఇక ఉరియాకి ఎక్కడ అనుమానం వస్తుందని చెప్పి ఏం చేశాడు తెలుసా? ఉరియాకి ఒక లెటర్ రాసి పంపించాడు. ఒక లెటర్. దాన్ని ఏం చేస్తారంటే ఇలా కడతారు. ఆ రోజుల్లో రాజుల కాలంలో ఇలా రాసి ఇలా ఒక బ్రాండ్ రబ్బర్ వేసి పంపిస్తారు. దీన్ని ఎవరికి ఇచ్చాడు అనుకున్నాం? ఉరియాకే ఇచ్చాడు. ఉరియాకే ఇచ్చి ఇది తీసుకెళ్ళి ప్రధాన సైన్యాధిపతికి ఇవ్వాలి. ఈయన అసలు ఎంతమంది జనాల్లో నా యజమానుడు నన్నే నమ్మాడు అబ్బా, నాకెంత సంతోషం అమ్మా. ఇదిగో ఇది ఆ యొక్క సైన్యాధిపతికి ఇవ్వటానికి ఎంత సంతోషించాడో తెలుసా, ఎంత ఆనందించాడు తెలుసా. ఇప్పుడు ఒక 50,000 కట్ట ఇప్పుడు ఎంతమంది సంఘంలో ఇదిగో మీరు ఆడండి అమ్మా అని ఇచ్చామనుకోండి, వాళ్ళందరి మధ్య మీకు ఎలా ఉంటుంది ఫీలింగ్? నన్ను నమ్మింది రాణిమ్మ గారు నాకు ఇచ్చింది, నన్ను నమ్మారు మరీదాసుగా నాకు ఇచ్చాడు. ఎంత ఆనందం. ఇప్పుడు ఈ ఆనందంతో వెళ్తున్నాడు ఉరియా. ఈ ఆనందంతో వెళ్తా ఏం చేశాడంటే అక్కడ పోయిన తర్వాత, అయ్యా సైన్యాధిపతి దావీదు గారు ఇదిగో ఈ లెటర్ ఇచ్చాడు, ఇది చదువు అన్నాడు. వెంటనే తీశాడు. ఇలా చూసి ఏమన్నాడంటే, సైన్యాధిపతి ఇప్పుడు ఉరియాను యుద్ధంలో ముందు పెట్టు, ఉరియా చచ్చిపోవాలన్నాడు. ఇది చదువుతున్న సైన్యాధిపతి ఏం చేశాడంటే దుఃఖపడి ఏడుతున్నాడు. ఎందుకంటే అక్కడ ఉరియా అంటే ఏంటో ఎవరికి తెలుసు? దావీదుకు తెలుసు, ఆ సైన్యం అంతా తెలుసు, సైన్యాధిపతికి తెలుసు. చూసి ఏడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు. నీ మరణ ఆమలో నువ్వే తీసుకొచ్చావు, నీ మరణాన్ని నువ్వే చేత పట్టుకొని వచ్చావు అని చెప్పి ఏడిచి ఏం చేశాడు తెలుసా? అయ్యా ఇదిగో రాజుగారు నిన్ను ముందు పెట్టమన్నాడని చెప్పి యుద్ధంలో ముందు పెడితే, ఎప్పుడన్నా చూసారా మీరు దావీదు చరిత్ర సీరియల్ సినిమాల మీద పెట్టిన మనసు అలాంటివి కూడా చూడండి అప్పుడప్పుడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఎదురుండా ఉరియాను చంపటం ఎవడి వల్ల కాకపోతే ఏళ్లలో ఈళ్ళే ఏం చేశారు తెలుసా? ఉరియాను చంపేశారు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఏళ్లలో ఈళ్ళే ఏం చేశారు? ఉరియాను చంపేశారు. ఎన్ని కోట్లు పొడిచారు అంటే నమ్మక ద్రోహం చేశారు. దేవుని స్తోత్రం కలుగునుగా. అయితే ఎన్ని కోట్లు పొడిచారు కూడా ఇక చనిపోయిన తర్వాత కొన్ని రోజులు ఆగిన తర్వాత దైవ సేవకుడు ఎవరైనా పేరు సేవకుడు పేరమ్మా నాతాను ప్రవక్త. ఏమంటానా? నాతాను ప్రవక్త వచ్చాడు. వచ్చి ఏమన్నాడంటే దావీదు దగ్గరకు వచ్చి కూర్చొని
రాజా, అప్పటికే రాజు, 5 రాజ్యం మీదకి రాజు, మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు మనం ఎమ్మెల్యేని కలవాలంటేనే మనం ఆడపోయి చేతులు కట్టుకోవాలి, అవును కదా. ఎమ్మెల్యే అసలు ఎందుకు ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళాలన్నా కానీ అసలు ఏందో మరి అసలు వేరే లెవెల్ అయినట్టు అసలు మాట దేవుని స్తోత్రం. ఈయన అన్న లేచి ఏం చేశాడంటే గౌరవించి, అయ్యా కూర్చో, నా యజమానుడు, నా ఏలిన వాడ, నా దైవ సేవకుడు అన్నాడు. కూర్చోబెట్టుకున్న తర్వాత చిన్న ముచ్చట ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏంటి ఆ ముచ్చట? అయ్యా, ఒకరికి 100 గొర్రెలు ఉంది, ఒకరికి 1 గొర్రె ఉంది. ఈ సంగతి మీకు తెలుసుగా, మీకు తెలుసు. ఒకరికి 100 గొర్రెలు ఉంది, ఒకరికి ఒకే 1 గొర్రె ఉంది. కాబట్టి ఈ 1 గొర్రెని 100 గొర్రెలు ఉన్న వాడి ఇంటికి చుట్టాలు వచ్చారు. 1 గొర్రె ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ 1 గొర్రెని తీసుకొచ్చి వధించేశారు. వధించి చుట్టాలకి విందు చేశారు. నువ్వు ఈ లోకానికి ఇప్పుడు ఉన్న ప్రస్తుతానికి నువ్వు రాజు కాబట్టి వీళ్ళకి ఎటువంటి తీర్పు ఇవ్వచ్చు అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మా 2 నిమిషాలు నాయకుడు అయిపోయింది. మీరు నా వెనక చూస్తేనే అంటే వాక్యం ఉండదు. నేను చెబుతున్నా సార్, నా వెనక చూడండి. ఇప్పుడు 100 గొర్రెలు ఉన్నవాడే ఇంటికి చుట్టాలు వస్తే ఎక్కడికి వెళ్ళాడు? 100 గొర్రెలు ఒక గొర్రెను వదిలితే ఏం పోయింది? 99 అంతే. ఇప్పుడు 1 గొర్రెను వదిలించడం కూడా ఇష్టం నాకు ఏం చేసింది తెలుసా? పక్కంటోటి ఇంటికి పోయి ఆ గొర్రెను తీసుకొచ్చి వదిలించి ఎందుకు చేశాడు. ఇప్పుడు దావీదు, నువ్వు మరి ఏం చెబుతావు? దీనికి తీర్పు ఏంటి అన్నాడు. దావీదు ఏం చేశాడు తెలుసా? కోపించాడు. ఏమన్నాడు? ఏం చేశాడు? కోపించాడు. ఇప్పుడు నీ కోపం నీకే శత్రువు. కింద మనం అదే కదా, కింద మంట పెట్టుకొని పైన కూర్చుంటే వాళ్ళనే కాల్చేస్తుంది అన్నాం కదా. దేవుని స్తోత్రం కలిగింది. ఇప్పుడు బాగా కోపించాడు. కోపించి ఏమన్నాడు తెలుసా? ఇటువంటి వాడిని చంపేయాలి అన్నాడు. ఇటువంటి వాడిని చంపేయాలి, ఇటువంటి వాడిని బతికించకూడదని చెప్పి తీర్మానం చేసేసాడు. తీర్మానం చేస్తే ఈ నాతాన్ని ఏం చేసాడు తెలుసా? ఈ ప్రవక్త ఏం చేశాడు తెలుసా? అది నీవే. ఏమన్నాడు? నీవే. ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతుల నుండి నిన్ను విడిపించి నీకు యజమానులు సగం నగరు నీకు అనుగ్రహించి నీ యజమాని స్త్రీలను నీ కౌగిలికి చేర్చి ఇశ్రాయేలు వారి యెహోవాను నీకు అప్పగించుకుని నిన్ను సాగనుకొని నీ వరకు నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చియుదును. నీవు యెహోవా మాట తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనం చేసివేమి, ఇత్తీడగు ఉరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య ఉన్నట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీల చేత నీవు అతను చంపించున్నావు కదా. నీవు నన్ను లక్ష్యము చేయక ఇత్తీడగు ఉరియా భార్యను భార్య తీసుకొనినందున నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును. ఎప్పుడు దాకా కలుగును? సదాకాలం నేటికి కూడా యుద్ధాలు జరుగుతాయి. ఇంకొక మాట అంటాడు, ఉరియాను చంపిన ఖడ్గం నీయంటనే. ఏమా? ఉరియాను చంపిన ఖడ్గం ఏంటమ్మా? కింద ఉండదమ్మా. ఉరియాను చంపిన ఖడ్గం నీయంటనే. అంటే చంపిన ఖడ్గం నీ వెంటనే నివసించుతాడు. ఎందుకు ఈ మాట అన్నాడు? ఇప్పుడు ఉరియా నీకు మేలు చేశాడు, కానీ నువ్వేం చేసావు? కీడు చేసావు. ఇప్పుడు మేలు చేసిన వాడికి కీడు చేస్తే ఆ కీడు నీ ఇంటనే ఉండును అని ఎక్కడ ఉంది? 17, 13లో ఉంది. ఏమా? 17, 13లోనే ఉంది. మేలునకు ప్రతిగా కీడు చేయని వాడి ఇంట నుండి కీడు తొలగిపోదు. దేవుని స్తోత్రం కలుగుతుంది. అవునా కదా? కీడు తొలగిపోయిద్దా? ఒకళ్ళు అనుకుంటున్నాను, నాకున్న కోపానికి చంపేద్దును అనుకుంటాను. నా ఎనమాలు ఎంతమంది ఉన్నారు అనుకుంటున్నావు? మా బ్యాచ్ ఎంతమంది అనుకుంటున్నావు? మొన్న ఒకడు బండి ఎక్కాడు, నాకు ఏదో చెప్పాడు, ఇంటి పేరు నాకు తెలియదు, ఏదో చెప్పాడు.
నేనేమన్నానంటే దూలకుండలేక అడిగాను, అబ్బాయి ఎంతమంది అని అడిగాను. అంటే ఏమడిగా, మీ ఏదో ఇంటి పేరు చెప్పాడు, నాకు సరిగ్గా తెలియదు, ఎంతమంది ఉంటారు అన్నాడు. మేము ఒక్కింటోడు అయ్యారు అన్నాడు. ఒక్కింటోడు అంటే బయట నుంచి వచ్చారా, లేకపోతే అసలు జట్టుబడి తిరగ దిగిపోయానా, ఒక్కింటోడు కాబట్టి అట్లా ఉన్నానా. మరి అంటే ఏం చూస్తున్నాడు ఎనమ్మాలా, అసలు అసలు మౌనంగా ఎందుకున్నాడు ఎనమ్మాలా. ఒక్కడే కాబట్టి ఎవరి మీద పోయినా కానీ నలుగురు వచ్చి తప్పాలని భయం. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఇప్పుడు అన్నందలే కదా అని ఏమన్నాడు, అసలు భలే మాట్లాడతాడమ్మా. మాట్లాడితే నీకు ఇంకా భార్యలు కావాలంటే నన్ను అడిగితే నేను ఇస్తాను కదా. నీకు భార్యలు ఎంతమంది అమ్మా, బోల్డ్ అంతమంది భార్యలు ఆయనకు. అప్పటికే చాలా మంది భార్యలు ఉన్నారు. 1000 మంది సొలొమోనుకులే, 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్తులు సొలొమోను. అంటే ఈయనకి చాలా మంది ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగుతుంది. దేవుడే అన్న మాట ఏంటంటే, ఇంకా నీకు ఏమైనా కావాలంటే ఈగిపోయానా, ఎందుకురా బాబు, ఒక నీతిమంతుడి భార్యను నువ్వు అలా చేశావు అన్నాడు. అక్కడ ఏం చేసాడంటే, దావీదు కుప్పగూలిపోయి పశ్చాత్తాపడి పరుపు తేలే అంతగా ఏడ్చాడు. దేవుని స్తోత్రం. ఎంత ఏడ్చాడు, పరుపు తేలే అంతగా ఏడ్చాడు. ఇప్పుడు పరుపు తేలే అంతగా ఏడ్చాడు కదా అని చెప్పి దేవుడు అని వదిలేశాడా. అభిషాలమా ఏమా, అభిషాలమేనా దావీదుని తరివి 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 కొడితే ఏడో అడవుల్లో ఉన్నాడు. ఇంకొక విషయం ఏంటంటే, అన్నా చెల్లెళ్ళే, దావీదు ఇంట పుట్టిన వారు అన్నా చెల్లెళ్ళే పాపం చేశారు. ఇంకొక విషయం ఏంటంటే, అభిషాలం అయితే దావీదు భార్య అభిషాలకి ఏమవుద్ది, తల్లి, చిన్న తల్లి. అంటే ఏం చేసాడు అంటే, అసలు కుటుంబం చూడు ఎలా అయిపోయిందో. దేనికి ఇలా అయింది, కీడునకు ప్రతి కీడు చేయటం వల్ల. ఒక మనిషికి కీడు చేయాలని నువ్వు గనక అనుకుంటే అది నిన్నే పతనం చేస్తుంది. ఈ రోజు నేను అది చెప్పాలనుకుంటున్నాను. నువ్వు లక్ష చెప్పున్నా. నీకు బైబిల్ ఏం నేర్పుతుందంటే, బైబిల్ ఏ పాఠం నేర్పుతుందంటే, కీడును ప్రతి కీడు చేయొద్దు. కీడు చేసేవాడి కొరకు కూడా ప్రార్థన చేయాలంట. దేవుని స్తోత్రం కలుగుతుంది. అపహాసించేవాడి కొరకు కూడా ప్రార్థన చేయాలంట. దొంగ కొరకు కూడా ప్రార్థన చేయాలంట. వ్యభిచారి కొరకు కూడా ప్రార్థన చేయాలంట. మన పని ఏంటంటే క్షమించుకుంటూ వెళ్తాం. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్తే మనకంటే పాపులు ఎక్కువ ఉంటుంది. కానీ దేవుడు మనల్నే క్షమించాడు అంటే మన అవసరం క్షమించుకుంటాడు. చెప్పండి, క్షమించాలా లేదా అవసరం ఉన్నాయి ఏమా. లేవికాండంలో ఒక మాట ఉండదు చూడండి, 19:18 ఒక మాట ఉంటుంది. 19:18 ఎవరి మీద పాపం ఉంచకూడదమ్మా, ప్రజల మీద ప్రతి కీడు చేయకూడదు. నీ ప్రజల మీద నీ పొరుగు వాడిని ప్రేమింపవాలని నేను యెహోవాను. ఎవరమ్మా అని చెప్పేది, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈరోజు ఇంకొక మాట ఏమంటాడంటే, దేవుడు దేని గురించి చింతించవద్దు, ఏ దినమునకు కావాల్సింది ఆ దినమునకు దేవుడు నియమిస్తాడు. ఆ దినమే దాని గురించి దాని సంగతుల గురించి ఆలోచిస్తే అన్న. నైట్ కాపాడడం గోళ ఎక్కువైందా లేకపోతే ఇయ్యాలి ఎక్కువైందా గోళ? రోజు మైకులు అరుతున్నా కాబట్టి గెలవాలి అనుకోలేదు. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. హల్లెలూయా. నేను ఒక మాట చెప్తాను, మీరందరూ పాటించాలి.
మనము ఆయన తల్లి మీద పెట్టేట్టు వెళ్తారమ్మా. దేవుడి స్తోత్రం కలుగుతుంది. మనము ఇబ్బందులు పడటానికి, అప్పులు పాలవటానికి ఒక ప్రధానమైన ఒక కారణం. నేను కావాలంటే బైబిల్లో రిఫరెన్స్ చూపిస్తాను, కానీ ఇప్పుడు నేను చెబుతాను. మనం ఎందుకు అప్పులు పాలవుతున్నాము అంటే, ఇవాళ ఒక్కొక్క తల్లిని కదిలిస్తే 15,000 ఈఎంఐలు ఉన్నాయి. 15,000, 20,000 ఈఎంఐలు ఉన్నాయి. నేను మా అమ్మని అడిగాను, ఎంత కట్టాలమ్మా ఈఎంఐ అన్న. 30,000 కట్టాలండి. నీకు జీతం ఎంత అన్న? 10,000 అంది. 10,000 జీతంతో 30,000 ఈఎంఐలు ఎట్ట కట్టింది? పది 10,000 జీతం, ఈఎంఐలు వచ్చి 30,000, మళ్ళీ ఇంట్లో ఖర్చులు ఉంటాయి. తినాలగా. ఒక మనిషి ఆలోచించేది ఏంటంటే, వాళ్ళు రాణి గారు నల్లపెట్టి కొట్టుకొచ్చింది. ఏ భయ మరి నల్లపెట్టి నాకు తెలిసిన భాష. నీ భాష ఏమంటుంది? అది ఇండెక్స్. అదే ఎందుకు ఆల్రెడీ మనకు ఒక కొద్దిగా అప్పులు ఉంటాయి. చెబుతున్నా, మా అమ్మగారు వచ్చి ఈ అమ్మగారి దగ్గరికి వచ్చి అంటే ఎంత అయింది పొయ్యి, ఎంత అయిందంటే 3,700, 4,000 అయిందని చెప్పి. ఇక అమ్మగారు ఇంటికి వచ్చిన కానీ ఏమంటుంది? ఆ అమ్మగారు పొయ్యిలో ఉంది, నువ్వు వంటవా కొనవా. ఇప్పుడు ఆ ఇంట్లో అరమర డిజైన్గా ఉంటుంది. ఏంటది? వంటగది. ఇప్పుడు ఏడకొచ్చి ఆ ఇంట్లో డిజైన్ చూసి ఏమంది? మన ఇంట్లో కూడా డిజైన్ పెట్టాలి. అమ్మగారు ప్రతి ఇప్పుడు అసలు అప్పులు పోవటానికి ప్రధానమైన కారణం ఏంటంటే, నేను మంచి షర్ట్ వేసుకున్నా, ఏదో రాణి గారు కొనిపెట్టి వేసుకున్నా, నువ్వేం చేస్తావు? అప్పు చేసే చేస్తావు. అయ్యగారు అయినా నేను ఎందుకు వేయకూడదు? ఆమె ఏదో ఒక ఉంది కాబట్టి ఒక 50,000 రూపాయలు చేరడం. మన ఊళ్ళో 50,000 రూపాయలు చేరడం చెప్పలేదు. నువ్వు మంచి మళ్ళీ నేను చెప్పడం ఎందుకు? 75,000 రూపాయలు చీర కట్టేవాళ్ళు ఉన్నారు మన పల్లెలో. చెప్పను నేను పేరు, ఆమె కూడా చెప్పదు. చెప్పొద్దు. అదే 75,000 నాకు తెలుసు. అబ్బాయిని అడిగినా, మీరు పోయి రాజుగారిని అడిగినా మళ్ళీ లేని పొంది చేర. మళ్ళీ ఎవరు నీకు చెప్పింది? నేర్పింది ఎవరు? అయ్యగారు వాక్యం చదువుతున్నాడా, మీకు ఏం చదువుతున్నాడా? మళ్ళీ వాడు మా మీద ఏర్పడతారు. చెప్పడం దేవుని స్తోత్రం కలుగు. ఇప్పుడు అది కొన్నా కానీ ఏమంటారంటే, ఎంత అయింది చీర? నువ్వు కొనలేవులే. అసలు ఈగో మామూలుగా ఉండదా? అరే అక్కడ పొలం మీద ఆ చీర కొనాలి. ఈగో మామూలుగా ఉండదా? ఇప్పుడు మామూలుగా ఎంత అయింది అన్నప్పుడు ఏమనాలి? సరే ఒక 20,000, 30,000, 70,000 చెప్పుకోవాలి. నువ్వు కొనలేవులే ఈ చీర అంటే ఈగో. అసలు ఇంటికి వచ్చిన తర్వాత మొగుడు గుంజులు తీపిచ్చేస్తారు అంతే. దేవుని స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ఇక కొనంటారంతే, కొనాల్సిందే. ఇప్పుడు అప్పులు పోదుగా అక్కడ. నీ స్థాయికి తగ్గట్టుగా నువ్వు ఏం చేయాలి? 500 చీర కట్టగలుగుతావు, 500 కట్టు. 1000 కట్టగలుగుతావు, 1000 కట్టు. 150 రూపాయలు కట్టగలుగుతావా? కట్టు. ఈ మధ్య ఇంతకు ముందు అయితే 3 ముక్కలు చీరలు కట్టేవాళ్ళు. ఇప్పుడు ఎవరు కట్టినారు? ఏమో 3 ముక్కలు అతికేసి కట్టేవాళ్ళు. నా చిన్నపిల్లగాడు అప్పుడు. మీరు కట్టినోళ్ళే, నాకు తెలుసు, నాకు అర్థమవుతుంది. ఇవాళ 3 ముక్కలు చీర కట్టేవాళ్ళు ఉండాలా? ఈఎంఐలు 60,000 అయినా సరే 20,000 రూపాయలు చీర కట్టాల్సింది. అవునా కదా? ఇప్పుడు వాళ్ళ ఇంట్లో టైప్ చేసి ఇంట్లో ఎందుకైతే వాళ్ళకంటే తక్కువ. ఏం తక్కువ మనం? వాళ్ళ ఇల్లు ప్లాస్టింగ్ చేసుకున్నాం, మనం చేయించుకోకూడదా? ఏం తక్కువ మనం?
దేవుడు నీకు ఒక తాటాకులు లేకపోతే రేతులు ఇచ్చాడమ్మా, నువ్వు దానిలో ఉన్నావు అనుకో, ఏమవుతుందో తెలుసా, నీ జీవితం ప్రశాంతంగా గడిచింది. దేవుడు అవకాశం ఇస్తే స్లాబ్ వేసుకో. ఆమె స్లాబ్ వేసిందే, నువ్వు స్లాబ్ వేస్తే 12 లక్షలు అవుతుంది. ఈ 12 లక్షలు ఎవరు తీరుతాడు? నెల నెల మంది గొడవలే, నీ డబ్బులే నీ డబ్బులే నీ డబ్బులే. నేను తప్పున్నప్పుడు ఎందుకు కూర్చొని తిన్నావు, నీకు తెలీదా? నేను అనేది ఏంటంటే, అసలుకి మనిషి శోధింపబడటానికి, అప్పులు పాలవటానికి, మనిషికి జబ్బులు రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే పక్కంటోళ్ళ చూడటం వాళ్ళకి. ఇది వాస్తవం, ఇది వాస్తవం. నక్క దేని చూసి ఆకలి పెట్టుకున్నామా? పులిని చూసుకొని ఆకలి పెట్టుకున్నంత మాత్రాన నక్క పులైద్దా? ఇప్పుడు నువ్వు ఒక్కసారి అన్స్పెక్ట్గా 30,000 రూపాయలు చీర కట్టావు అనుకోండి, నువ్వు అవుతావా, నువ్వు అమ్మ అవుతావా? ఏమా ఎవరవుతారు? కానీ నువ్వు నీ ఎప్పుడైతే మనం మన అద్దులు దాటుతామో, అద్దులు దాటి అప్పులు చేస్తామో, ఆటోమేటిక్గా బలహీనత, రోగాలు వస్తాయి, జబ్బులు వస్తాయి, బీపీ షుగర్ పెరిగింది, ఆటోమేటిక్ బీపీ షుగర్ పెరిగింది. దాని తర్వాత కిడ్నీలు ఫెయిల్ అవుతాయి. దాని తర్వాత వారం రోజులు, ఇంతకుముందు నెలంతా పనిచేసేవాడు, ఇప్పుడు ఏం చేస్తాడు? వారం చేయగానే ఆయాసం వచ్చాడు, వారానికి మించి చేయలేదు పని. ఇక ఏమైందంటే ఇంట్లో సమాధానం ఉండదు. పిల్లలు ఏమంటారంటే, నువ్వు చేసి పెట్టలేడు, పెంచలేడు, ఎందుకు అన్నా నువ్వు వాడు అడుగుతాడు పూర్తి లేకపోయినా. దీని అంతటి కారణం ఏంటంటే పక్కంటోళ్ళు చూడటం వల్ల. ఇది నీ స్థాయికి తగ్గట్టు భార్యాభర్తలు కూర్చొని పండుగ వస్తుంది కాబట్టి ఇలా మన పిల్లలు ఏదో మన ఇద్దరు కట్టుకోకపోయిన పిల్లలు బయటకు వెళ్తారు కాబట్టి వాళ్ళిద్దరికి 250 రూపాయలు డ్రెస్ కొనుక్కుందాలే, వాళ్ళిద్దరు అట్లా బయటికి వెళ్తారు కాబట్టి. ఇప్పుడు 500 రూపాయలు డ్రెస్ కొన్నా, 5,000 రూపాయలు డ్రెస్ కొన్నా, 250 డ్రెస్ కొన్నా కొత్త కొట్టే. కాకపోతే ఏంటంటే అప్పు చేసి మించిపోవద్దు. ఇది నా బాధ. దేవుని స్తోత్రం కలుగు. ఇది సంఘం అంతా చెప్పాలనుకున్నాను ఈరోజు. అది మైకులో కూడా నువ్వు ఇంకొకళ్ళని చూసి వాళ్ళు అలా ఉన్నారు, మనం అలా ఉండాలి, వాడు అలాంటి షర్ట్ నువ్వు కూడా అలాంటి షర్టే, వాడు పాటలు తాగితే నువ్వు 2 పాటలు తాగు. ఈ కాదు మనం నేర్పాలి. దైవికమైనటువంటి మాట, దైవికమైనటువంటి ఆలోచన. దేవుని స్తోత్రం కలుగు. ఇప్పుడు ఉరియా కత్తి ఎప్పుడు దాకా ఉందమ్మా? ఉరియా చంపే కత్తి సదాకాలం. ఇప్పుడు దావీదు ఏమైపోయింది? అసలు దావీదుకున్న పేరేంటి? యెహోవా దేవుడే సాక్షి ఇచ్చాడు. ఏమో తెలుసా? నా హృదయానుసారుడు. దావీదు ఎటువంటి వాడు? హృదయానుసారుడు. నేను ఇంకో మాట అదే ఒక ముసలోడు బాగా పెద్ద వయసు వచ్చి ఏం చేస్తాడంటే దాని రాళ్ళు కొట్టుకుంటున్నాడు, పులితో రాళ్ళు కొట్టుకుంటున్నాడు. రాళ్ళు కొట్టుకొని అట్లా ఏం చేస్తాడంటే వీళ్ళకి ఇంతకుముందు పారిగో అదే పునాదులు వేసేవాడు కదా, రాళ్ళతో పునాదులు. ఇప్పుడు బెల్ట్ చేస్తున్నారు కానీ అప్పుడు పారిగోడు. అట్లా రాళ్ళు కొట్టుకోవడం ఏదో చేస్తున్నాడు. చేత రాళ్ళు దెబ్బకోసారి అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఏ పేరు అమ్మాయి పేరు? మన ప్రధాన పురుషుడు పేరు పేరు ఓ రానావా, నువ్వు చేసిన పని గట్ట అయిందిరా అంటాడంట. రాళ్ళు కొట్టుకుంటా ప్రతిసారి ఓ రానావా, నువ్వు చేసిన పని గట్ట అయింది అంటున్నట. ఒక ఆయన కారులో చీటీ వస్తున్నాడు, మళ్ళీ అంట కూడా పెద్ద ఓ రానావా, నువ్వు చేసిన పని ఎట్లా అయిందిరా అంటున్నాడు. సరే ఒకరోజు కారు ఆపి, అమ్మా ఒకరోజు కారు ఆపి ఈ ముసలోడు తీసుకెళ్ళాలంటే ఆ రాజ్యం అంతా చూపించి ఈ ముసలోడిని, నేను రాజుని, నా కింద కాబట్టి ఎవరైనా సరే ఇతని మాటలు మీరు వెళ్ళొద్దు. ఎవరి మాటనే? ముసలోడు మాటలు. ఇప్పుడు ఆయన మంత్రి, ఈయన ప్రధానమంత్రి. దేవుని స్తోత్రం కలుగుతున్నాడు. మంత్రి పెచ్చా ప్రధానమంత్రి పెచ్చా? ఎవరు రాజు కదా? మంత్రి పెచ్చా ప్రధానమంత్రి పెచ్చా? ప్రధానమంత్రి. సరే అయితే
ఆయన ప్రధానమంత్రి అయితే ఈయన మంత్రి. ఈయన ఏం చెప్పాడంటే వీళ్ళందరూ కలిపి మీ అందరూ కలిపి ఈయన మాటను మేరొద్దు అని చెప్పాడు. ఇప్పుడు ఈయన పరిపాలన నాయకుడుగా ఉన్నాడు. ఎవరైనా రాళ్ళు కొట్టే ఈయన ప్రధాన నాయకుడిగా ఉన్నాడు. అట్లా కొన్ని రోజులు గడిచినాయి, కొన్ని సంవత్సరాలు గడిచినాయి. ఒక రోజు రాజుగారు ఊరెళ్ళే పైన ఉంది. రాజుగారు ఊరెళ్ళే పైన ఉంటే ఏం చేశారంటే ఈ గదులన్నీ అయ్యో ఆ గదుల్లో వజ్రాలు ఉన్నాయి, దాని తలుపు తీసుకో. వైడేరాలు ఉన్నాయి, దాని తలుపు తీసుకో. ఆ డబ్బులు ఉన్నాయి, దాని తలుపు తీసుకో. 10-20 గదులు ఉండి అన్నిటి మీద అధికారం ఇచ్చాడు. అన్ని తలుపుల మీద అధికారం ఇచ్చాడు. ఒక గదికి తాళం వేసి ఏం చేశాడు, ఇదిగో ఈ ఒక్క గది జోలి అలవాకన్నాడు. ఏమన్నాడమ్మా, అన్ని గదులు నీకు అసలు డబ్బు ధనము ఇక అన్నిటి మీద నీకు అధికారం ఉంది, ఈ ఒక్క గది జోలి అలవాకమన్నాడు. ఏమన్నాడమ్మా, ఈ ఒక్క గది జోలి అలవాకమన్నాడు. ఇప్పుడు మా ఫీలింగ్ ఏంటి చెప్పండి. రాజుగారు ఊరు వెళ్ళాడు. ఇప్పుడు మనోడు ఏంటంటే ఇన్ని గదుల మీద అధికారం ఇచ్చాడు, రాజ్యమంత్రుల మీద అధికారం ఇచ్చాడు. అసలు ఆ గదిలో ఏముంది, అసలు ఆ గదిలో ఏముంది, అసలు ఆ గదిలో ఏముంది, అసలు ఆ గదిలో ఏముంది తెద్దామా, తెచ్చామని తెద్దామా. అయినా తీసి దబాను చూసి రాజుగారు వచ్చాకే తలపేసి గుళ్ళె పెడతాను అనుకున్నాడు. తీసాడు, తీస్తే ఏమీ లేదు, గదంతా ఖాళీగా ఉంది. ఆ మూలన కోళ్ళు కప్పెట్టుకునే బొట్ట ఉంది. ఏముంది, కోళ్ళు కప్పెట్టుకునే బొట్ట ఉంది. దీనికైనా రాజుగారు అసలు తలుపు తీయొద్దన్నాడు, దీనికైనా రాజుగారి తలుపు తీయొద్దన్నాడు అని చెప్పి ఏంటి ఆ బొట్ట ఉంది, బొట్ట కింద ఏముందని ఇట్లా తీశాడు. అందులో ఎలక ఉంది. బొట్ట కింద ఏముంది, ఎలక ఉంది. ఎలక ఏంటండి నువ్వు వచ్చావని అక్కడే ఉండదా, తుర్రు బయటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈయన తలిపేయాలంటే ఎలక లోపలికి రావాలి. ఇప్పుడు ఎలక లోపలికి రావాలంటే ఈయన పట్టుకోవాలి. ఈ ఎలకను పట్టుకోండి సాధ్యమేనా మీరు చెప్పండి. ఇక అటు తిరిగి ఇటు తిరిగి ఏవో ఉరికి 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 గంతులు ఎత్తే 1 రోజు 2 రోజులు గడిచిపోయింది. ఆ తలుపు వేయటం లేదు, ఈయనకు తగ్గటం లేదు. రాజుగారు రానే వచ్చాడు. ఏంటయ్యా అన్నాడు. రాజా, నేను చేసింది తప్పని తెలుసు, నువ్వు ఎందుకు తీయన్నావో నాకు తెలియదు. అందులో ఎలక ఉంది, ఆ ఎలక పోయింది. ఆ ఎలకను తీసుకొచ్చి బొట్టలో పెట్టే నేను తలిపేద్దామని చెప్పి ప్రయాసపడుతున్నాను. ఎంత ప్రయాసపడ్డా కానీ ఇప్పుడు రాజుగారు ఏం చేస్తాడు ఆ ముసలోడిని, అసలు మనకేం అర్థమైంది. రాజుగారు అన్ని గదుల మీద, ఆస్తుల మీద, అంతస్తుల మీద ఇచ్చాడు. ఇప్పుడు ఆదామును కూడా ఏం చేశాడు, ఏదైనా తోటలో ఉంచి యాప్లే ఇటు రావడంలో యాప్లు ఏం చేయాలా, వచ్చి రోడ్డు కాడికి రావాలి, కటక్కన కొనుక్కొని అది ఇప్పుడు ఇన్నుండే ఎంత ధనం ఉంది, ఎంత సమృద్ధి ఉంది, కానీ నువ్వేం చేసావు, ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపానికి వచ్చు జీతం మరణం. ఇప్పుడు ఈయన రాజుగారు మాటను నియమించాడు, దాటాడు, ఆయన మాటను వినలేదు. మళ్ళీ ఏం చేశాడు తెలుసా, తన్ని తరివేశాడు. మళ్ళీ అక్కడ పోయి రాళ్ళు కొట్టుకోడు. ఇప్పుడు ఏమంటాడు, ఆదామా నువ్వు చేసిన వాళ్ళు, ఓరే ఆదామా అనొద్దు, ఓరి ముసలోడా నువ్వు చేసిన పని వాళ్ళు లేరా, నేను ఇక్కడ ఉన్నాను నువ్వు. ఏమన్నాడు ఆయన, ఓరి ముసలోడా నువ్వు చేసిన పని వల్లే నేను మళ్ళీ రాళ్ళు కొట్టుకుంటున్నాను. ఇప్పుడు నేను ఏమంటానంటే, యెహోవా యందు భయభక్తులు గల వారి నిమిత్తం ఆయన దాచి ఉంచిన మేలు ఎలా అన్నాడు, ఎంతో గొప్పది అన్నాడు. 19:31 31-19 అంటాడు కీర్తనలో. దేవుడి స్తోత్రం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తం నువ్వు దాచించిన మేలు ఎంతో గొప్పది. మరి మనమేం చేస్తాం, ఎవరికి దొరుకుతాం, ఎవరికి భయపడతాం. కొంతమంది పిల్లలకు భయపడతారు, కొంతమంది భర్తకు భయపడతారు, కొంతమంది భర్తనే భయపడతారు. ఎవరికి భయపడతాం మనం. రాజుగారు ఎంత అవకాశం ఇస్తే దాన్ని ఎలా పోగొట్టుకున్నాడు, వద్దు అన్న పని చెబుతాం. వాళ్ళ ఇంటికి వెళ్ళబాక అన్నాడు అనుకోండి మగోడు, ఏ ఇంటికన్నా వెళ్ళు, ఈ గడ్డమడుగులో ఆ ఇంటికి మాత్రం వెళ్ళొద్దా అన్నాడు అనుకోండి, సాయంత్రం వచ్చాము నువ్వు ఎడకెళ్ళి వస్తావు. అంతేనా కాదు, ఆమె ఏమంటది,
మా ఆయన బండి మీద ఆడబడితే ఆడ తిరుగుతాడు. మీ ఆయన ఒక్కడ కనపడితే సర్లే అమ్మా, ఆమె కూడా కనపడింది అక్కడే. ఏంటి అలాగా నిజమా? ఇది అందుకే అక్కడ ఇద్దరు చూసి ఉంటాడు. మొత్తం నువ్వు ఇంటికి వెళ్ళమాకని చెప్పాడు. ఎలాగోకుండా ఉంటే సంసారం అయితే వెళితే దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నేను చెబుతున్న మాట మరీ దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఎందుకంటే నేను చెబుతున్నానంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, నీ స్థితిని బట్టి నువ్వు ఏది కొనాలన్నా నిర్ణయించు. మన అమ్మగారి చేతికి గాజు చూసి బంగారం మా అమ్మ పల్లెటూరులో మోడల్ అమ్మ కూడా అడిగింది. ఆమె ఏం చేసింది తెలుసా? అప్పు అయినా పర్లేదు పద కొండపల్లి మహిమ ఏంటది మహితా జ్యువెలర్స్ పద ఎందుకన్నమాట కాదులే. నేను ఎందుకన్నానంటే ఇది బాగుంది అన్న మాట నీ మనసుకి ఏమనిపించింది? అసలు ఇదే బంగారం అయితే ఇంకా మామూలుగా ఉండలే. అంటే మన దగ్గర ఉంది లేదు ఊరికి చెబుతున్నాను నేను మాట. మన దగ్గర దాన్ని కొనగలిగిన స్థామత ఉందా లేదా అనే విషయం పక్కన పెడితే ఎదటవాడు ఎంకరేజ్ని బట్టి ముందుకు దూకి కాలంలో పడి అప్పులు ఊపులో పడేవాడు చాలా మంది. ఇంతకుముందు మేము తడికల్లో ఉన్నాం, ₹1 అప్పు లేదు. ఇప్పుడు మాత్రమే 50 కాదులే. ఇప్పుడు మేమేం చేసాం? వాళ్ళు ఏదో పంపు పెట్టారు, మేము పంపు పెడితే 30,000 అయింది. వాళ్ళు ఏదో వాషింగ్ మిషన్ కొన్నారు, మేము కొంటే 30,000 అయింది. వాళ్ళు ఏదో ఫ్లోరింగ్ వేసారు, మేము అయితే 1,00,000 అయింది. ఇవన్నీ డబ్బులు చేశారు, వాళ్ళు ఏదో చేశారు. ఇప్పుడు ఇవన్నీ కట్టడానికి పరుగులు తీస్తున్నాం కానీ దొరకట్లేదు అవకాశం. అందుకనే ఏం చేయాలి మనం? ఉన్నదానితో సర్దుకోవాలి. క్రైస్తవం అనిపించుకున్న తర్వాత, ఆయన రక్తంలో కడగబడిన తర్వాత నీవు నిప్పులు గక్కావంటే ఆ నిప్పులే నిన్ను అతం చేస్తాయి. నువ్వు ఎదటి వ్యక్తి మీద నిప్పులు గక్కావంటే ఆ నిప్పులే నిన్ను కాల్చేస్తాయి. ఎదటి వ్యక్తి మీద నువ్వు ఉద్రేకపరిచావంటే ఆ ఉద్రేకమే నీకు నాశనమును తెస్తుంది. ఎదటి వ్యక్తి మీద నీవు ఏదైతే విరజల్లుతావో అదే నీ మీదకి వస్తుంది. బైబిల్లోనే ఉందన్నమాట. బైబిల్లోనే ఉంది. 109:17 ఒక వ్యక్తిని దీవించడం నీకు ఇష్టం లేకపోతే ఆ దీవిని నీకు దూరం అయిపోతుంది. ఒక వ్యక్తిని శపిస్తే ఆ శాపం నీ మీదకే వస్తుంది. ఏం తెలియదు దేవుడు వెళ్ళారా? కాబట్టి భయము భక్తి కలిగి వాక్యానుసారంగా, వాక్యానికి లోబడి, వాక్యానికి విధేయత కలిగి మీరు నడుచుకోవడానికి ప్రయత్నం చేయండి. కీడునకు ప్రతి కీడు ఎవరికైనను చేయకూడదు. దేవుని స్తోత్రం. కీడునకు ప్రతి కీడు ఎవరికైనను ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలంటే ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎప్పుడు నువ్వు సంతోషంగా ఉండాలంటే ప్రార్థన. దానియేలు ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు? జనానికి 3 సార్లు ప్రార్థన చేశాడు. సింహాల బోన్లో వేసిన ఏ హాని. దావీదు ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు? ఒక్క రోజుకు వచ్చి 7 సార్లు ప్రార్థన చేశాడు. అపోస్తలులు ఎన్నిసార్లు ప్రార్థన చేశారు? ఎడతెగక. కాబట్టి ప్రార్థనా పూర్వకంగా ఉండాలి. ఎక్కువ ప్రార్థన చేసే వాళ్ళకి ఎదటి వ్యక్తులు అసలు కనపడదు. ఇంకొక వ్యక్తిని ఇంకోలా, అరే మనం ఇప్పుడు దాకా ప్రార్థన చేసామే, అబ్బా మనం అట్లా అనుకోకూడదు కదా వాళ్ళ గురించి, మనం ఇప్పుడు దాకా అంత వాక్యం ఇప్పుడు వాళ్ళ గురించి మనం అంటే మనలో మనకి ఏమవుతుందంటే ఫీలింగ్ వచ్చేస్తుంది. ఎప్పుడు నువ్వు ప్రార్థనలో లేవనుకో, అదే అట్టంటగా ఆడ ఇట్టంటగా నీ అవతారం నీ చక్కదనం ఎవరికి తెలియదులే, ఇట్ట తిప్పుతాం. ఎప్పుడు ప్రార్థన లేనప్పుడు, వాక్యం నీలో లేనప్పుడు. అదే ప్రార్థన వాక్యం ఉంటే ఆమె గురించి ప్రార్థన చేస్తాం, వాక్యానుసారంగా నడవడం ప్రార్థన చేస్తాం. అటు కృప దేవుడు మన పరిశుద్ధుడు, ప్రేమ కలిగి తండ్రి మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించుతున్న సన్నిధి నీ పరిశుద్ధ శక్తిని దాయిచ్చేయము. ఇంకా మాకు ముందున్న సమయం వస్తుంది. ఆశీర్వదించండి. యేసు పరిశుద్ధ నామములో
ఓకే, గాడ్ బ్లెస్ యూ. అమ్మా మీ అందరికి వందనాలు. నేను వెళ్తున్నా.